మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం స్వాగతం స్వాగతం. బ్రతుకు అర్థం తెలియజేసిన మంచి మనిషికి స్వాగతం స్వాగతం స్వాగతం. మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. సంవత్సరాలు పూర్తయిన కారణంగా ఆ సందర్భంగా లౌకికం వాళ్ళు 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత షష్ఠి పూర్తి అని జరుపుకుంటారు కదా, కానీ మనం 70 సంవత్సరాలకు విశేషంగా జరుపుతున్నాం అన్నమాట. ఈరోజు లౌకికం మరియు అలౌకికం ఈ రెండింటి యొక్క జన్మదినోత్సవాన్ని మనం ఈరోజు విశేషంగా అందరూ సమర్పిత అక్కయ్యల సాంగత్యంలో. అరే, ఇది కళా నిజమా? కృష్ణుడొచ్చాడా? కృష్ణుడే కదా ఇది. ఇంకా సంగమయుగం కదా, కృష్ణుడు ఎలా వచ్చాడబ్బా? కృష్ణ కృష్ణ నీవేనా? నేనే కృష్ణ శరణాగతం కృష్ణ ఆగాగాగు, ఇంతకీ నువ్వు రోజు బాబా సెంటర్కి వెళ్తున్నావా లేదా? అది కృష్ణయ్య, ఇప్పుడు కరోనా టైం కదా, అందుకని రోజు ఆన్లైన్లో క్లాసులు వింటున్నాను కృష్ణయ్య. రోజు అమృతవేళలో యోగం చేస్తున్నావా? రోజు అమృతవేళలో యోగం చేస్తున్నాను కృష్ణయ్య. అందుకేనేమో నీ దర్శన భాగ్యం నాకు కలిగింది కృష్ణయ్య. ఇంతకీ నువ్వెలా వచ్చావు కృష్ణయ్య? అసలు ఇంకా కలియుగం పూర్తి కాలేదు, సంగమయుగం నడుస్తుంది కదా. పరంధామం గేట్లు తెరిచేశారా బాబా? సత్యుగము అయిపోయిందా? ఎలా అవుతుంది? ఇంకా వినాశనం కాలేదు కదా. అసలు నువ్వు ఎలా వచ్చావయ్యా? ఎలా వస్తే ఏమి, నిన్ను చూసి నాకెంతో చాలా సంతోషంగా ఉంది కృష్ణయ్య. అవును, నువ్వు అంటుంది కరెక్టే. ఇంకా సంగమయుగంలోనే ఉన్నారు మీరంతా. కలియుగ వినాశనం కాలేదు, పరంధామం గేట్లు తెరుచుకోలేదు. కాకపోతే ఈరోజు ఇక్కడ ఒక విశేషమైన ఆత్మ అలౌకిక జన్మదినం జరుపుకుంటుందని తెలిసింది. ఆ ఆత్మ నన్ను చాలా గుర్తు చేసేది. నేనంటే తనకు చాలా ఇష్టం. తన మనసులో ఏదున్నా నాతోనే మాట్లాడేది. ఇక శివబాబా పరిచయం అయ్యాక ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరనే వాగ్దానంతో బాబా బిడ్డ అయిపోయింది. ఆ ఆత్మను కలుసుకుందామని వచ్చాను. ఆ ఆత్మ కోసమే వెతుకుతున్నాను. అవునా, ఆమె కోసం వచ్చావా? ఇంతకీ ఎవరామె? ఆమె బ్రహ్మకుమారి విజయ అక్కయ్య.
మీరందరూ విజయ బెహెన్జీ అంటారు కదా, ఆమెను కలుసుకుందామని శివబాబాతో పర్మిషన్ తీసుకుని వచ్చాను. ఏది ఎక్కడుంది చూద్దాం. ఉండు, ఇక్కడే ఉంది, పద కలుసుకుందాం. అక్కడే ఉన్నారు. అలా లౌకికం నుండి వేదికి శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టం ఉండేదన్నమాట. ఏదైనా కూడా మనం ఎలా బాబాతో చెప్పి షేర్ చేసుకుంటామో వేది భక్తి మార్గంలో కృష్ణుడితో చెప్పి అన్ని విషయాలు షేర్ చేసుకునేవారంట. అలా ఈ విధంగా మనల్ని అందరూ కృష్ణుడు మన మధ్యలోకి వేదిని తీసుకొచ్చినారు. సో ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని చాలా అసలు మాటల్లో చెప్పడానికి కూడా నాకు రావడం లేదు. ఎన్నో రోజుల సంకల్పం ఈరోజు సాకారంలో నెరవేరింది అనేటువంటి సంతోషం చాలా సంపన్నంగా ఉన్నది. ముందుగా ఇంత మన కోసం సమయం కేటాయించి ఇక్కడికి విచ్చేసినటువంటి విజయ బెహెన్జీకి స్వాగతం, సుస్వాగతం మనందరి తరఫున. బెల్లంపల్లిలో ఈ కార్యక్రమాన్ని జరపడం అనేది చాలా 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 గొప్ప విశేషం అన్నమాట ఇది. అలా ఈ కార్యక్రమం జరిపేందుకు ఒక మంచి ప్రణాళిక తయారు చేసి అందరినీ చేసిన మనీషా అక్కయ్య వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అక్కయ్యకు మనందరి వైపున స్వాగతం, సుస్వాగతం. రండి మనీషా అక్కయ్య, రండి. ఇంకా చప్పట్లు కొడితే అక్కయ్య వస్తారు. ఇంకా స్వాగతం. అలాగే ఇతర సేవా కేంద్రాల నుండి అక్కయ్యలందరూ కూడా సమర్పితమైనటువంటి అక్కయ్యలు విశేషంగా బెల్లంపల్లికి ఈరోజు ఉదయం రావడం జరిగింది. ఉదయం అంతా మేము స్నేహ మిలనం యొక్క కార్యక్రమం, యోగం క్లాస్ నడిచింది. ఇప్పుడు సాయంత్రం అందరి సమక్షంలో మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. సో వేరే వేరే సేవా కేంద్రాల నుండి కూడా ఉదయమే విచ్చేసిన సందేశాన్ని అందిస్తున్నటువంటి అక్కయ్యలందరికీ కూడా మన బెల్లంపల్లి పరివారం తరపున అందరి అక్కయ్యలకు స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఇలా ఏర్పాటు చేసుకున్నాము. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి మనకు మనీషా అక్కయ్య వివరిస్తూ, మనందరికీ పెద్దవాళ్ళ ఆశీర్వాదం ముఖ్యంగా ఉండాలి కాబట్టి బాబా ఈరోజు మురళిలో శ్రీమతం గురించి కూడా చాలా వివరించినారు. శ్రీమతం, ఆసురి మతం రెండింటికి ఉన్నటువంటి అంతరాన్ని బాబా వివరించినారు. సో నిమిత్తంగా ఉన్న వాళ్ళు మనకి ఏదైతే సలహాలు ఇస్తూ మనకు ఒక దారి చూపిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు, అలాంటి పాలన చేస్తూ సలహాలు ఇస్తూ మనల్ని ఈరోజు ఇంకా ఈ కార్యక్రమం ద్వారా కూడా మనకు ప్రేరణ అందించి మనల్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా మనీషా అక్కయ్యను ముందుగా నేను కోరుకుంటున్నాను. మనీషా అక్కయ్య, గట్టిగా చెప్పాలి. బాగున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, హెల్తీ ఇంకా హ్యాపీ. మూడు కావాలి, ఒకటి ముందు ఒకటి అయిపోయింది. ఈ అలౌకిక్ మొన్న బాగా మరచివ జన్మని చాలా ధూమ్ధాంగా చేయమన్నాడు. అంటే బాబా దగ్గర ఏ రోజైతే మనం వచ్చామో, బాబా మీద ఏ రోజైతే మనకి నిశ్చయం ఏర్పడిందో
ఆ రోజు మన ఆత్మ ఉన్నత స్థాయికి ఎదగడానికి మొదటి మెట్టు ఎక్కినట్టు ఉన్నాడు. సో మొదటి మెట్టు అనొచ్చు లేదా ఒక అడుగు అనొచ్చు. సో భగవంతుని యొక్క వాగ్దానం ఏంటి అంటే నువ్వు ఒక్క అడుగు వేయి, నేను 1000 అడుగులు వెనక వేస్తాను. నువ్వు ఒక్కటి కూడా వేయకుండా అన్నీ నువ్వే వేయి అంటే చిన్న పిల్లలకి నడిపించడానికి మనం ఏం చేస్తాం, చేతులు పట్టుకొని చేతులు మాత్రమే పట్టుకుంటాం, వాళ్ళ కాళ్ళు తీసి కాళ్ళు పెట్టాం కదా. చిన్నపిల్లల్ని నడిపించడానికి కూడా తల్లిదండ్రులు ఏం చేస్తారు, కేవలం చేతుల సపోర్ట్ ఇస్తారు, ముందుకెళ్తుంది. లేకపోతే సాధ్యమే కాదు. అన్నయ్య నాకు ఎవరూ కనిపిస్తలేదు, మరచిన జన్మ లౌకిక జన్మ ఘనంగా జరుపుకోండి అని అంటారు. కానీ నిజంగా మనస్ఫూర్తిగా చెప్పాలి అంటే అసలు యాక్చువల్లీ నా బేంజికి ఇష్టం ఉండదు, మనిషికి కూడా ఈ విధంగా ఇష్టం ఉండదు. కానీ ఒక సంకల్పం ఏమొచ్చింది అంటే శరీరం యొక్క ఆయుష్ కూడా ఏమవుతుంది, శరీరం యొక్క ఆయుష్ కూడా 70 ఏళ్ళు పూర్తయినాయి. అండ్ 70 ఏళ్లలో కూడా అది ప్రకృతి అనేది వేంజి చేసినటువంటి యోగం కావచ్చు, ఆమె ఆలోచన విధానం కావచ్చు, ఆమె యొక్క గుప్తమైనటువంటి పురుషార్థం కావచ్చు, ఇంకా అంతకన్నా ఎక్కువ బాబా మీద లగన్ ప్రేమ, బాబా అంటే ప్రేమ, అది కూడా కావచ్చు ఒక బలం. సో ఆ బలంతో స్టిల్ వేంజి మన ముందు తన వరకు తను నడుస్తూ తిరుగుతూ మనకు ఈ విధంగా కనిపిస్తున్నారు కదా. 70 ఏళ్ళకి ఎలా అయిపోతారు అందరూ, 70 ఏళ్ళకి ఎలా అయిపోతారు, స్టార్ట్ కదా. ఒక క్యాండిడేట్ పడతారంటే దీపిస్తున్నారు లేని వాళ్ళు ఈ వయసులో ఉన్నారా, చాలా తక్కువ, చాలా తక్కువ. ఇది బాబా బలం, మన పురుషార్థం. సో సమయం ఎలా ఉంటుంది, ఎప్పుడు ఎలా మారుతుంది అని మనకు తెలియదు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని అక్కడ కరీంనగర్లో చేయాలనుకున్నాము. కానీ ఏంటంటే అక్కడ రోడ్ అవుతుంది, స్మార్ట్ సిటీ అయింది కదా కరీంనగర్. సో స్మార్ట్ సిటీ కారణంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నమాట. గవర్నమెంట్ రోడ్లు తవ్వడాలు, రోడ్లు వేయడాలు, చాలా పెద్ద పనులు నడుస్తున్నాయి. సెంట్రల్ ఎదురుగానే ఇవన్నీ పనులు నడుస్తున్నాయి. అక్కడ రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినాయి అన్నమాట. సో దాని కారణంగా అందరూ క్లాస్ వాళ్ళు కూడా ఎవరు ఇప్పటికి ఇంకా రావట్లేదు, అన్నీ ఆన్లైన్లోనే క్లాసెస్ నడుస్తున్నాయి, ఏది కూడా ఆఫ్లైన్ ఇప్పటి వరకు నడవట్లేదు. ఒకటి ఇక్కడ చేయలేకపోయాము. అండ్ మామూలుగా కేవలం అందరూ కూడా ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు ప్రతిరోజు యోగ భక్తి చేస్తాను. సో రెండో ఉంటాయి, చాలా రోజుల నుంచి మన పద్మాన్ని కూడా గుర్తు చేస్తుండే స్నేహితులను పెడితే బాగుంటుంది అని చెప్పి అది అవుతుంది ఇది అవుతుంది. సో రిక్వెస్ట్ చేసింది అన్నమాట. నేను ఎలాగో 70th బర్త్డే కూడా 38 సంవత్సరాల నుండి నేను ఈశ్వరీయ సేవలో అంకిత భావంతో సేవలు అందిస్తున్నారు. సో అది కూడా ఒకసారి చెప్పుకుంటే బాగుంటుంది అనేసి ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం జస్ట్ ఒక చిన్నగా అది అంతా మనమేమి చేయలేము, కానీ బట్ దెన్ అంటే మా భావన వేంజి పట్ల ఏదైతే ఉందో అది ఈ విధంగా వ్యక్తం చేయాలి అని అనిపించింది. కాబట్టి పద్మకేతో రిక్వెస్ట్ చేయగానే పద్మకే ఎందుకు చేయొద్దు చేద్దామంటే పాపం అనే పెయింటింగ్ వర్క్ నడుస్తున్నాయి, మార్పులు చేతులు అవుతున్నాయి, లేబర్స్ రావడము అంతా గందరగోళం ఉండేది. కొద్ది రోజుల క్రితం వరకు గవర్నమెంట్ తయారు చేసి ఈరోజు కార్యక్రమం అయ్యేటట్టుగా పద్మకేయ కైవల్యక్రియ ఇద్దరూ కూడా ఇంకా దాంతో పాటు సేవాదారి మాత్రం కూడా సహయోగి వచ్చి సహయోగం ఇచ్చి ఈ విధంగా చేసుకున్నందుకు చాలా చాలా మీ అందరి
అందరికీ బెల్లంపల్లి పిల్లలందరికీ చాలా ఉంది. అంటే బెంజీ ఈ విధంగా నేను స్టేజ్ మీద కూర్చున్నప్పుడు మీరు కేవలం బెంజిని చూడండి. మన కళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటాయేమో, మన చేతులు కదులుతూ ఉంటాయేమో, మన మెడ అటు ఇటు తిరుగుతుందేమో, కానీ శరీరం స్థిరంగా ఉంది అంటే మనసు కూడా అంత స్థిరంగా ఉంది అన్నది కూడా నిదర్శనం. అంటే ఇది కంట్రోల్లో ఉంటే ఆటోమేటిక్గా ఇది కూడా కంట్రోల్లో ఉంటుంది. అదే ఆవిడ చేసినటువంటి 38 ఏళ్ల నుండి చేసినటువంటి గొప్ప పురుషార్థం. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అన్నది వాళ్ళ మాటలతో కాదు. చాలామంది చాలా బాగా మాట్లాడతారు, చాలా స్వీట్గా మాట్లాడతారు, చాలా సాఫ్ట్గా మాట్లాడతారు, కానీ ఆ వ్యక్తితో ఉండి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏంటో కదా. ఒక వ్యక్తి దూరంగా ఒక రకంగా కనిపిస్తారు, కానీ కలిసి ఉండి ఆ పర్సన్ ఏంటి అన్నది మనకు అవును కదా. ఏది నిజం, ఏది నిజం, ఏది నిజం? 24 గంటలు ఒక వ్యక్తితో ఉంటే ఆ వ్యక్తి ఏంటి, ఆత్మ ఏం ఆలోచిస్తుంది తెలుస్తుంది కదా. అవునా కదా. అందుకని ఎప్పుడు కూడా దూరం నుండి చూసి మనుషుల్ని వీళ్ళు ఇలా ఉన్నారు అని ఏ రోజు పిక్చర్ తయారు చేసుకోవద్దు. ఎప్పుడు చేసుకోండి. చాలా పెద్ద పొరపాటు, చాలా పెద్ద పొరపాటు మనం చేసేది. ఒక మనిషి గురించి ఒక పిక్చర్ తయారు చేసుకొని మనసులో ఫిక్స్ చేసేసుకుంటాం. ఒక గంట వాళ్ళ ప్రవర్తన చూస్తాం, వాళ్ళ మాటలు చూస్తాం, కానీ ఆ మనిషి 24 గంటలు ఉన్నప్పుడు ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో బయట తెలుస్తుంది. అదే పర్సనాలిటీ సెంట్రల్లో కూడా మేము అదే చూస్తాం. మీతో బెంజీ ఎలా మాట్లాడతారు కదా, అలాగే మాతో కూడా అలాగే ఉంటారు. దర్ ఈజ్ నో అంటే 2 రూపాలు ఉండవు. మనం ఎవరైనా వచ్చినా బాగున్నారా, చాలా బాగున్నారు, ఎంత బాగా మాట్లాడుతారు, చాలా స్వీట్గా లోపల తిరుగుతూ ఉన్నారు. లోపలికి వచ్చాక ఇంకో రకం ఆలోచనలు నడుస్తూ ఉంటాయి, మాటలు కూడా నడుస్తూ ఉంటాయి. 2 రూపాలు, ఒకటి రూపం, లోపల అంత స్పష్టంగా ఉంది కాబట్టి. అంటే ఏదో నేను బెంచి మహిమ చేస్తున్నాను అని కాదు. ఇప్పుడు దాదాపు 2008 నుండి అంటే ఆల్మోస్ట్ ఎన్ని 13 ఇయర్స్ నుండి చూస్తున్నాను బెంచిని. అంతకుముందు కూడా కరీంనగర్కి 91లో కూడా మనిషికి వచ్చింది, 93లో కూడా కరీంనగర్కి వచ్చింది. అమెరికా ఎవరు పుట్టలేదు ఇక్కడ, ఎవరు లేరు కూడా. అప్పటి నుండి నేను బెంచిని చూస్తున్నాను, బెంచ్ యొక్క పర్సనాలిటీని చూస్తున్నాను. అంటే అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు ఆవిడ అలాగే ఉన్నారు. ఎక్కడ కూడా ఇది మారలేదు లోపల. అంటే మనం మనిషిని, ఒక వ్యక్తిని క్షణిక మూమెంట్ గివ్ అండ్ టేక్లోనే ఒక డెసిషన్కి వచ్చేస్తాం. అది చాలా తక్కువ. 38 సెంటర్స్ అనేవి ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఇంతమంది అక్కేలు తయారవ్వడానికి కూడా అంతమంది అక్కేల్ని పక్కన పెట్టండి. ఈరోజు మనిషికి కూడా యజ్ఞంలో నిలబడింది, యజ్ఞంలో ఉంది, యజ్ఞంలో వచ్చి వైట్ డ్రెస్ వేసుకుని ఉంది అని అంటే దానికి ప్రేరణ అసలు ఇలాంటి మనుషులు కూడా క్లాస్కి వెళ్ళేది అనమాట, మోడల్ క్లాస్కి వెళ్ళేది. సో ఇంకో సిస్టర్ కూడా ఉన్నారు భవానీ గురించి. సో బెంచి లోపల నుండి వచ్చి అప్పుడే మురళి అయింది, ఇలా బయటకు వచ్చారు. ఓం శాంతి అని చెప్పాను. ఓం శాంతి చెప్పగానే బెంచి మళ్ళీ ఇప్పుడు లోపలికి వచ్చారు. భవానీ బెంచ్ వచ్చింది, కానీ ఇప్పుడు పోయింది మళ్ళీ బయటకు వచ్చింది. అంటే ఫస్ట్ టైం అప్పుడు చూసినప్పుడు వీళ్ళిద్దరిని చాలా కన్ఫ్యూజ్ అయ్యారు అన్నమాట.
కొనాలి బెంచ్ కూడా ఆల్మోస్ట్ బెంచీ లాగానే అంటే ఇట్లా కూడా మనుషులు ఉన్నారు, ఉంటారు. అండ్ అప్పుడు నా అదృష్టం బాగుండి కొద్ది బెంచి నన్ను కరీంనగర్ పంపించడం. అప్పుడు కరీంనగర్లో కేవలం టవర్ సర్కిల్ ఒక సెంటర్ ఉండే, వెమ్లవాడలో ఒక చిన్న రెంటెడ్ పోర్షన్లో ఒక సెంటర్ ఓపెన్ చేసి అప్పుడప్పుడే అది సేవ నడుస్తుంది. అప్పుడు వేరే అక్కే ఉంటుంటే సుకన్య వేరే ఉండేది సెంటర్లో, ఎవరో అక్కే లేదు. ఇప్పుడు ఒక కన్యగా సెంటర్కి వచ్చేది సేవల కోసం. శివరాత్రి సేవకి గురించి అప్పుడు వెమ్లవాడకు పంపించేవారు. ట్రైనింగ్ తీసుకొని కూడా 93లో కూడా జ్యోతినగర్లో ఎప్పుడైతే ఓపెన్ ఉంది, ఫస్ట్ ఓపెన్ అయినప్పుడు 91 నుండి ఈరోజు 2021 7 ఇయర్స్ ఎన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాం. అది నేను అట్లీస్ట్ నేను ఆల్మోస్ట్ 30 ఏళ్ళ నుండి చూస్తున్నాను బెంచ్. సో ఈ ఈ సంబంధం ఏదైతే ఉందో భలే అది ఎలా ఉన్నాయి, ఆత్మీక సంబంధం బాగా ఇది ఒక ఈశ్వర్య పరివారంలో బ్రాహ్మణ పిల్లలు. కానీ బాగా ఎవరిలో ఒకరి నిమిత్తం ఒక తల్లి రూపంలో పాలు ఇవ్వడానికి ఎవరైనా ఒకరి బాబా అంటే నిరాకారు. బాబా తన యొక్క ఎహసాస్ ఏదైతే ఉందో, తన భాష ఏదైతే ఉందో అది ఎవరి ద్వారా నేను ఇవ్వాలి కదా. ఇప్పుడు సక్కర్ బాబాని కూడా బాబా తల్లి రూపాలని వేయించే వాళ్ళ లౌకిక పరివారం నుండి కూడా చాలా మంది జ్ఞానంలో ఉన్నారు. కానీ ఈరోజు మన సమక్షంలో బెహన్జీతో పాటు ఈ అలౌకిక జన్మదినం మీనాక్షి అక్కయ్య తెలుసు అందరికీ, కరీంనగర్లోనే ఉంటారు సెంటర్లో. మీనాక్షి అక్కయ్య, తేజు అక్కయ్య, అలాగే బెంజీ వాళ్ళ మన అదృష్టవశాత్తు లౌకిక సిస్టర్ అన్నమాట శాంతి అక్కయ్య అని. తను కూడా ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి మన బెల్లంపల్లికి రావడం జరిగింది. వాళ్ళది కూడా ఈరోజు అలౌకిక జన్మదినం కాబట్టి వాళ్ళని కూడా నేను వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మీనాక్షి అక్కయ్య, తేజు అక్కయ్య, శాంతి అక్కయ్య రెండు సెంటర్లో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు. లౌకికంలోనే ఉన్నారు, కానీ బెహన్జీకి లౌకికంగా రిలేషన్ కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా ఫస్ట్ నుండి వాళ్ళు జ్ఞానంలో ఉన్నారు. కానీ వాళ్ళు చదువుకునేటువంటి సమయంలో కూడా ఎప్పుడైతే హాలిడేస్ అలా ఉండేదో కరీంనగర్ సెంటర్లో కొంత సమయం గడపడానికి వచ్చేవాళ్ళు అనమాట. సో ఆ సమయంలో కూడా నేను అక్కేలిద్దరిని చూసేది. అసలు ఏ మాత్రం కూడా దేహ అభిమానం లేకుండా చాలా నిరహంకారిగా, చాలా నమ్రతతో సెంటర్లోకి వచ్చిన తర్వాత కాకుండా వాళ్ళు లౌకిక ఇంట్లో ఉన్నప్పుడే కొద్ది సమయం కోసం సెంటర్లో గడపడానికి వచ్చినప్పుడు కొన్ని రోజుల ఇష్టమైన స్వచ్ఛమైన గుణాలను తన జీవితంలో నోటి ద్వారా చెప్పడం ఒకటి, కర్మల ద్వారా చూపించడం మరొకటి అంటారు బాబా. ఇప్పుడు విజయ్ బెంజీని కూడా మీరందరూ ఎన్నిసార్లు రావడం, వెళ్ళడం, బెంజీతో మాట్లాడడం ఇదంతా మీరు చూస్తూనే ఉన్నారు కదా. చెప్పేవాళ్ళు చేసే వాళ్ళకి అంతరం ఏంటి అనేది మనకు చాలా స్పష్టంగా వాళ్ళ నడవడికలోనే అది కనిపిస్తుంది. సో అలా శాంతి బేన్ కూడా బాబా చెప్పేటువంటి దైవీ గుణాల యొక్క ధారణ తన జీవితంలో ఎలా చేస్తుంది అనేది తను నోటి ద్వారా మాట్లాడడం చాలా చాలా తక్కువ. అసలు ఎక్కువ వాచలోకి రారు అక్కయ్య, చాలా శాంతి ఉంటారు. కానీ తనలో ఉన్నటువంటి వాల్యూస్ ఏంటి అనేది ఆటోమేటిక్గా చూసిన వ్యక్తికి కొద్ది సమయం తన సమక్షంలో గడిపినా కూడా తన ప్రవర్తన ఏంటి, తన వ్యక్తిత్వం ఏంటి అనేది ఆటోమేటిక్గా ప్రత్యక్షంగా వాళ్ళ ప్రవర్తనలోనే మనకు ప్రాక్టికల్గా కనిపిస్తుంది అన్నమాట. అందుకని ఈరోజు ఇంతమంది జన్మదినోత్సవాన్ని మనం జరుపుకోవడం చాలా అదృష్టం. సో ఈ సందర్భంగా మీనాక్షి అక్కయ్యను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. టైంలోనే
జ్ఞానం దొరికింది కాబట్టి బెంజ్ ఎప్పుడు అనేవారు అనమాట. కొంచెమే అర్థమైనా కూడా ఆ రోజే బీజం పడింది కాబట్టి అదే రోజు మీ అలౌకిక జన్మదినం అని. అలా అలౌకిక జన్మదినం రోజు ఇక్కడికి ఆహ్వానించి పద్మకయ్య ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంటే ఎంత వండర్ఫుల్ అది. బాబా వచ్చినప్పుడే మనందరిది కూడా జన్మదినం అని అంటారు. సో ఇక్కడికి రావడం ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అక్కయ్య వాళ్ళిద్దరూ తెలుసు ఎంత టైట్ ఉండింది వాళ్ళకి సేవ. అక్కయ్య చెప్తుంటున్నారు ఎలా ఉండింది ఇక్కడ సేవలు. ఇంకా అందరూ సేవాధారి అన్నయ్యలు అక్కయ్యలు ఇక్కడ సహయోగం ఇచ్చిన వారికి అందరికీ చాలా చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సో అక్కయ్యది కూడా ఈరోజు బర్త్డే సందర్భంగా ఒక 2 వాక్యాలు చెప్పవలసిందిగా కోరుచు. ఓం శాంతి. నేనైతే చిన్నగా ఉన్నాము, లౌకిక పరివారం జ్ఞానంలో వచ్చినప్పుడు శివబాబా జ్యోతి బిందు అని అర్థమైంది. అండ్ అప్పుడు బాబా మిల్లన్కి మధుబన్కి వెళ్తున్నారు, బాబా వస్తారు మధుబన్లో అంటే ఆ టైంలో ఆ చిన్న బుద్ధికి ఇంతే అర్థమైంది. బాబా వస్తున్నారంటే ఇంతే అనుకునేదాన్ని. డైరెక్ట్గా జ్యోతి బిందు బాబా స్టేజ్ మీద వస్తారేమో, ఆ బాబాను కలవడానికి అందరూ వెళ్తారు అని అనుకునేదాన్ని. అంతే ఉంది అప్పుడు అర్థం జ్ఞానంకి. అండ్ గాయంలో నా బర్త్డే అని అంటుంది. వెళ్ళిపోతుంది టెన్షన్, వీళ్ళు పొద్దున్నే లేచి వెళ్ళిపోతారు అని బ్యాగ్ పెట్టుకొని కూర్చుంటుంది. లేకపోతే నేను బయటకు తీసుకెళ్ళరేమో, వదిలేసి వెళ్ళిపోతారేమో అని అనిపించేది. అప్పుడు పెద్ద హాల్, అసలు అంత పెద్ద హాల్ ఉన్నామంటే బంజీతోటి. అండ్ మెల్లమెల్లగా అలౌకిక జీవితంలో కూడా బెంజీ యొక్క ప్రేమ అయితే ఎప్పటికీ ఉంటుంది. ఆ ముద్ర బెంజీది ఎప్పటికీ ఉంటుంది. శాంతి అంటే కూడా మాట్లాడాల్సిందిగా మంచి మంచిగా ఉంది కదా. ఎంత సంతోషమైపోదా ఇది ఆలోచిస్తుంటే. బెల్లం పల్లి మామూలుగా కూడా బెల్లము పల్లి 2 చాలా ఎంత అన్నారు మంచి పౌష్టికాహారం కదా. అందరూ కూడా పీచ్ ఎంత ఉంది చూడండి. వచ్చేసారు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చేదాకా ఇక్కడ జరుగుతుందని తర్వాత తెలిసింది. చాలా సంతోషమైంది అక్కయ్యలందరినీ చూస్తే. పెద్ద పరివారము ఆల్రెడీ మనం కలిసిన పరివారమే. దాని అక్కయ్య అన్నారు కదా అంత కలవండి అని, అంత కలిసినట్టే ఉన్నాము. అది లౌకికంగా బయటితో కనెక్షన్ ఉండడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా బయట నేచరు అందరికీ తెలుసు. యాక్చువల్గా 70 సంవత్సరాలు కూడా అందరము కలిసి ఉండేవాళ్ళు. కాకపోతే తనలో ఏదైతే ఒక విశేషత ఎప్పుడు కనిపించి బర్త్డే, మనిషికే గారి బర్త్డే లేదా మీ అందరి బర్త్డే అందరికీ కూడా చాలా సంతోషం అనిపించింది. వెల్లపల్లి బ్రాహ్మణ పరివారానికి చాలా చాలా ధన్యవాదాలు. అక్కలందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ఓం శాంతి.
చాలా శాంతిగా ఉంటూ ప్రభావితం చేస్తారు. ఇప్పుడు విజయ బేకరీ మాట్లాడవలసిందిగా కోరుచు. మొట్టమొదటిగా శ్రీకృష్ణుడు సత్యుగం నుండి స్పెషల్గా శివగా పర్మిషన్ తీసుకుని విజయదేవిని కలిసేందుకు వచ్చినందుకు శ్రీకృష్ణుడు అప్పుడు ఒక ప్రేమిలాగా చూసుకోలేదు. కాబట్టి ఎక్కడున్నావు శ్రీకృష్ణ అని ఇప్పుడు చూస్తున్నాను. రాష్ట్రం కృష్ణుడు ఉండొచ్చు, కానీ సత్యం అనేది ఒక శివబాబా దగ్గర ఉంది. శివబాబా దేవత దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు శివుడికి లింగం పెట్టి ఉండదు అక్కడ. అంటే ఇది నేను బాలాజీ మందిరంలో చూసిన. రిటర్న్ వెళ్ళేటప్పుడు అక్కడ ఒక చిన్న కట్ట ఉండేది కూర్చొని, అక్కడ కూర్చొని చూసేదాన్ని. ఏం అర్థమయ్యేది కాదు, కానీ లోపల ఒక లాగా అనిపించేది. అంటే శివ నిరాకారు కాబట్టి ఆయన ఏదైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్పలేకపోతాడు, మాధ్యం లేదు. కానీ అది ఏంటో తెలియదు, కానీ ఒక లాగా అయిపోయేది శివలింగాన్ని చూస్తే నాకు. కానీ ఏంటో అది నాకే తెలియదు. అది ఎందుకంటే బాబా అనుభవం అయిన తర్వాత అనిపించింది, బాబా కూడా తన యొక్క ప్రేమ, తన నుండి జ్ఞానం మనకి ఇచ్చేందుకు బాబా కూడా ఎంత తప్పించి ఉంటాడు. కానీ ఆయన కూడా శరీరం లేకపోతే ఏమి చేయలేకపోతుంది, ఆ ప్రేమను చూపించలేకపోతాడు. అలా శివబాబా లింగం చూస్తే తర్వాత అనిపించింది, నాకు ఎందుకు అలా అనిపించేది శివబాబాను చూస్తే. బాబా అనుకోటి తన యొక్క పిల్లలను మళ్ళీ తన సొంతం చేసుకునేది. 1936లో బ్రహ్మా బాబా వచ్చినాడు. శివ బాబా ఇచ్చిన జ్ఞానం కంటే ముందు శ్రీకృష్ణుని చాలా ప్రేమించేది. ఎందుకంటే ఇప్పుడు శివబాబాని ఎలా ప్రేమిస్తూ శ్రీ ఏది కూడా శ్రీకృష్ణుతో షేర్ చేసేది, ఏది కూడా ఉంది. అందువల్లే నేను ఫ్రెండ్ అంటున్నాను. భగవంతుడి అని కూడా కాదు అనిపిస్తుంది, ఏదో క్లోజ్ రిలేషన్ ఉండదు. అప్పుడు ఆలోచించేదాన్ని, అసలు శ్రీకృష్ణుడికి నాకు ఎందుకు ఇవ్వట్లేదు. ఈ శ్రీకృష్ణుతో పాటు ఎవరు చూపిస్తారు, గోపిక గారిని. అప్పుడు నేనేమనుకునేదంటే, ఏమో నేను కూడా ఒక గోపిక ముందు వచ్చేమో, అందువల్లే ఇంత ఆకర్షణ ఉంది నాకు కృష్ణుడి. అలా ఊహించుకునేదాన్ని. కానీ శివబాబా యొక్క అనుభవం ఇంత అద్భుతం ఏంటంటే శ్రీకృష్ణుని కూడా నడిపింపజేసినాడు. ఈ యొక్క బాబా పరిచయం లౌకిక విజయ్ ఆ భయ్య ఢిల్లీలో బాబా జ్ఞానం తీసుకున్నారు. లౌకికంగా మెడిటేషన్ అంటే ఇష్టం ఉండేది, కానీ ఆ బోర్డు మీద రాజీవ్గా మెడిటేషన్ సెంటర్ అని చూసి వెంటనే మీదకి అక్కడ కోర్స్ తీసుకున్నాను. ఈ మాకంటే ఒక 3 months అక్కడ తీసుకొని హాలిడేస్కి వచ్చినప్పుడు మా అందరిని కూర్చోబెట్టి
బాబా పరిచయం వచ్చింది. విజయ్ చేతిలో ఏమి చిత్ర ప్రదర్శన బొట్టు కూడా లేదు. ముందు ఓరల్గా చెప్పినాను. 5,000 సంవత్సరాలను అలా తీసుకొని కృషి బాబా మళ్ళీ ఎలా వచ్చినారు, ఎలా పరివర్తన జరుగుతుంది, ఇప్పుడు ఏం ధర్మస్థాపన అంతా ఆల్మోస్ట్ అంతా చెప్పేసినారు. కానీ అప్పుడే అంటే ఏదైతే అంతకుముందు విన్నామో ఇది ఏదో ఉంది అనేది ఒకటి హత్తుకుపోయింది ఆ రోజు రాత్రి. అంటే అందరికీ అంటే కూర్చున్నారు, వీళ్ళందరూ అప్పుడు చిన్నగా ఉన్నారు. పూజోదయం, నమోదయం. ఆ సమయంలో అయ్యా చెప్పిన తర్వాత ఒకటి అనిపించింది. అంటే లౌకికంగా ఉన్నప్పుడు చాలా ఆలోచించేదాన్ని. అసలు నేను ముఖ్యంగా ఏం ఆలోచించాలి, అసలు ఇంత దుఃఖం ఎందుకు, అందరూ ఎవరైనా దుఃఖపడితే చూడలేకపోయారు. ఎవరైనా ఎందుకు ఇంత దుఃఖం, అసలు దుఃఖం ఉండదు కదా, ఎవరైనా ఎందుకు ఉండదు, దుఃఖం ఎందుకు ఆలోచిస్తుండేదాన్ని. ఒకరోజు అంటే లౌకికంగా జాబ్ చేసేది వచ్చి ఒకరోజు అలా సైలెంట్గా కూర్చున్నా. ఎక్కడో వెళ్ళిపోయినా చాలా సైలెంట్గా. అంటే బాబా ఇప్పుడు ఏదైతే ఆశ్చర్యంగా అయిపోయింది అంటారు కదా, ఆ అనుభవం అప్పుడు అయిపోయింది. అప్పుడు ఏంటో తెలియదు, కానీ అసలు నేనేంటి అనేది ఉండొచ్చు. అది ఆ ప్రశ్నతో నేను వెళ్ళినా అంటే ఇక్కడ నుంచి భూమి అయిపోయాను. కానీ మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఏం ఆన్సర్ లేదు, ఇలాంటి తప్పన్నా ఉంటాను. కానీ ఎప్పుడైతే బాబా పరిచయం ఉందో విజయ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ తీసుకెళ్ళినాడు. అక్కడ ప్రీతం గురించి ఉన్నారు. అప్పుడు గురించి కరీంనగర్ సేవలో ఉండేవాడు కాబట్టి తను పేరు అక్కడ ప్రీతం చెప్పిన ఉన్నారు. విజయ్ మధ్య 10 తర్వాత తీసుకెళ్ళినాడు. విజయ్ నమస్తే, మనం ఎవరికైనా ఫస్ట్ నమస్తే చేస్తాం. విజయ్ ఓం శాంతి అన్నారు. ఈ ఓం శాంతి అంటే అప్పుడు మీకు తెలియదు. కానీ రంజీ చెప్పినారు, ఎవరు లేరు, మీరే చెప్పండి, మ్యూజియం అడ్వెంచర్. అప్పుడు విజయ్ నేను ఒక్కదాన్ని చెప్పాను, అన్నీ చూపిస్తూ వెళ్ళాను. శివ బాబా వాళ్ళు వెలుగుతుంది, చాలా అవకాశం కలిగింది. వీళ్ళంతా తిరుగుతూ మళ్ళీ ఇంకొక రూమ్లో ఫస్ట్ ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఎన్నగా ఒక సెకండ్ అనుభవించిన దాని తర్వాత కోర్స్ వెళ్ళడం మొదలైంది. ఒక నేను అనుకుంటాను 1983 సెప్టెంబర్లో కోర్సు స్టార్ట్ చేసినాం. ఎప్పుడైతే బాబా అది అర్థమైందో ఆ డేట్ కోర్సు ఉండేటప్పుడు రాసుకునేది పాయింట్స్. అప్పుడు ఆ డేట్ నోట్బుక్లో ఉంది. అంటే తర్వాత ఒక 6 months అంటే ఏప్రిల్లో బాబాని కలిసినాం. ఏప్రిల్ 84లో బాబాని కలిసినాం. అంటే 6 months తర్వాత ఇంకా బాబా శ్రీమతం అంటే ఇంకా బాగా అర్థమైపోయింది. అది ఎలాంటిది, అది మనం అయితే అంతకుముందు లౌకిక మాతాజీకి కొంచెం సైట్ ఎక్కువైపోతుందో వాళ్ళు కనిపించారు. గీత చదివేదాన్ని ఆమెకు కొన్ని చదివి వినిపించినప్పుడు దాంట్లో ఏమి చదివేది వచ్చు, నువ్వు ఆత్మాభిమానిక. బాబా అంటే చదవడం మాత్రమే, దాని అర్థం నీకేం తెలియదు. సుప్రీం టీచర్ ఆయన చెప్పినాడంటే ఇంకా మనం ఆత్మలు అనుకున్న తర్వాత ఇంకా చాలా అనుభవం బాగా చేస్తారు. అలా బాబా పోస్టర్ అంటే ఢిల్లీలో జగదీష్ భాయిజీ చక్రధారి చూపించి నాకు జగదీష్ భాయిజీ గురించి చాలా విన్నాను నేను.
విజయ్ భాయ్ ఎక్కువగా వైసాగ్తో కలిసి అక్కడ అంటే ఢిల్లీలో నుంచి చదివేవాడు. ఎందుకంటే ఆయనకు జియాలజీ భూగర్భ శాస్త్రం ఏదైతుందో అది ఉస్మానియాలో లేకుండే. అప్పుడు అందుకని ఢిల్లీలో చదవడానికి వెళ్ళినాడు. అలా బాబా దొరికినాను విజయ్ భాయ్. తర్వాత ఇంకా మాకు ఆయన హాస్టల్లో ఉండేది, కానీ ఫుడ్ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఆ చిన్న రూమ్లో పని వండుకొని బాబా పెట్టి రూమ్కి తీసుకెళ్ళినారు. అలా శ్రీమతంలో ఎంత బలం ఉంటుంది. బాబా ఇంట్లో నేను అక్కడ 1 సంవత్సరం అయింది బాబా చెప్పమన్నా దివ్యానికి ఈరోజు వద్దు అన్నారు. ఎందుకంటే ఈరోజు మంచివారు 100 శరీరాలు ఉన్న వాళ్ళ రోజు అన్నది నీకు ఎప్పుడైనా పెట్టాలి అన్నది. మళ్ళీ దాన్ని దీన్ని ఏమన్నదంటే మనం ఎలాగో మంచివాడి కదా, సరే ఈరోజు పెట్టుకోవాలి. ఆ రోజు పెట్టించేసినారంటే 25 సెప్టెంబర్ ఫస్ట్ బర్త్డే నేను చేసుకున్నాను. ఇలా కంటిన్యూ అయింది. బాబా ఇక్కడ ఎందుకు తీసుకెళ్ళినారు నన్ను? అక్కడ బాబా రథ్ వేసారు వారిని అక్కడ పెట్టారు కదా పండుగ. అక్కడికి అదే అడ్రస్ ఉంది, అక్కడికి చక్రధారిని తీసుకెళ్ళినారు. తీసుకెళ్ళిన తర్వాత ఆల్రౌండర్ దారి దారి వల్ల 90 మార్కులు వచ్చింది ఉన్నారన్నమాట. ఆమె ప్రేమగా తనకు ఉండాలని పిలుస్తారు. వెళ్ళినప్పుడు నేను అలాగే పిలిచింది వెళ్ళాలని ఎంత సంతోషం ఉందంటే ఇంత పెద్ద దారి చూసుకుంటేనే ఎలాగైపోయిందా ఈ దారి అన్నప్పుడు చెప్పింది దీనికి సెంటర్లో ఉండడానికి వచ్చింది అంటే దానికి అడిగిన నేను ఒక ప్రశ్న అడిగిన జవాబు చెప్తావా? దాన్ని ఈ దారి అన్నప్పుడు మరి ఇక్కడ ఎన్ని మిర్చి తినాల్సి వస్తాయి, కుడి ఎదురుగా కూర్చోవాల్సి వస్తుంది, మరి ఉంటావా సెంటర్లో? అర్థమే కాదు కానీ సెంటర్లో ఉండడం కదా నాకు అర్థమైంది. దీన్ని నాకు చెప్తుంది అనమాట. దాది ఎందుకు అట్లా అడుగుతుంది చెప్పకపోతే నేను ఆత్మే కావాలి. తర్వాత దాది తన అనుభవం చెప్పిన ఇదే ప్రశ్న నన్ను సాధారణ బాబా అడిగినాను. అందులో పెడతాది ఇలా ఉంటావా ఇది దాని ఒక జవాబు ఇచ్చిందనమాట. దాని ఇచ్చిన లౌకిక కుటుంబం కంబైన్ ఫ్యామిలీ అనమాట. ఉమ్మడి కుటుంబం అంటే అంతా ఒక దగ్గర ఉన్నాయి. నాకు పెద్ద విషయం ఏం కాదు బాబా, నాకు ఆల్రెడీ అనుభవం ఉంది అని చెప్పినారు. అంటే నా బాబా ప్రశ్న అర్థమైపోయింది. ఆమెకు ఎందుకు అడుగుతున్నారు బాబా? బాబా పరివారం చాలా పెద్దది, కానీ స్వభావ సంస్కారాలు ఎవరికి వాళ్ళది కదా, అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఈ బాబా కొద్ది మన కొన్ని మురళీలలో మనకు అర్థమవుతుంది. బాబా మనల్ని ఏం తయారు చేయాలనుకుంటున్నాను. బాబా యొక్క మహావాక్యాలు మనం అర్థం చేసుకొని దాని స్వరూపంలోకి తేవాలంటే జ్ఞానంతో పాటు బాబా మీద మనకు ఉద్యోగం బాబా అటెన్షన్ తీసుకున్నాను. నాకు ఏది కూడా బాబా చెప్పినారు అంటే నా కోసం బాబా చెప్తున్నారు. అలాగా బాబా ఉండి అంటే కూడా చాలా జ్ఞానం పెట్టేదాన్ని. ఈ లౌకికంగా కూడా ఆలోచించేదాన్ని. భగవంతుడంటే అసలు ఎవరు కానీ ఒకటి అనుకునేదాన్ని. ఇది ఇలాగే ప్రపంచం ఎలా నడుస్తుంది? నడవదు అనిపించేది. ఇలా నడవదు ప్రపంచం, ఇలాగే కంటిన్యూ అయి నడుస్తుంది. ఏదో ఉంటుంది కానీ అదేంటో నాకు తెలిసేది కాదు. నేను విజయంగా ఎప్పుడైతే వచ్చినారో తను మురళి చదువుకుని తెచ్చుకున్నాడు. కోర్స్ కంటే ముందు మురళి బాగా ఇంటికి వచ్చింది కాబట్టి నేను చదివినా. హిందీ కదా చదివినా, కానీ అంత అర్థం కాకపోయినా ఇదేదో ఉంది. తర్వాత
వచ్చిన తర్వాత ముందు ఏంటో బాబా అనుకోగలరా మీరు కాటికి కొట్టినని ఒక పట్టుకొచ్చినప్పుడు కొంచెం స్టేజ్ వెళ్ళి కాదు అవంటే ఎవరైనా మోగించడం నేర్చుకొని కానీ ఇది పరమాత్మ మహావాక్యాలు ఆయన మాట్లాడే తప్ప అందరూ ముందుండి బాబా ఇచ్చిన పాలన జగదీష్ రైజీతో కూడా చాలా సందర్భాలు అనుభవం ఉంది. ఎంత ప్రేమ అంటే కన్యాభాగ్యానికి చాలా ప్రేమ రికార్డు కూడా అసలు నష ఉంటుందని అడిగారు. మీరు బ్రహ్మకు మళ్ళీ సరెండర్ బాబాకు సమర్పితమైనాను, నేను బాబా యొక్క ఒడిలో ఉన్నా మీకు నష ఉంటుందా అని అడిగారు. అంటే ఆ నష ఉండాలి అని నేను అన్నమాట. చాలా గౌరవించేది. ఎంత 4 నెలలు ఉన్నాం భాయిసాబ్ యొక్క పాలనలో బాగా సహకారం అనుభవం చేసిన నేను భాయిసాబ్ ఎలా అంటే చాలా మెహనతి, ఎంత కష్టపడిందంటే అసలు భాయిసాబ్ అందరం ఒకటే దగ్గర పడుతుంది. అయినా భాయిసాబ్ అలా వేరే ఉంటుంది, మేమంతా వేరే కానీ ఎప్పుడు లేచిపోయేదో మాకు తెలిసేది కాదు. మేమైతే వెళ్ళడానికి కిందికి వెళ్ళి భాయిసాబ్ తన యోగం చేసుకొని తన ఊళ్ళోకి వెళ్తే తను ఆశీర్వాదం బాబాకి ముసుకోవాలని ఆయన థాట్స్ అందులో టైం ఉంచుకునేవాడు ఆయన. కాబట్టి 2 గంటలకు వెళ్ళిపోయాడు. ఇంకా మీరేం కార్యం దీన్ని ముందు చెప్తుంటే నా లాస్ట్లో కింద కూర్చొని వినేవాడు. యాక్చువల్గా అందరికీ భాష నేర్పించింది జగదీష్ రైజీ అని నేను అన్నాను కదా. అలాంటి ఆత్మ సన్నిహితంలో ఉండడం నా అదృష్టం అనుకుంటున్నాను. బాగా ముందుకు అక్కడ తీసుకెళ్ళినాడు అనేది అనిపించింది. అని మిర్జా గాంధీజీ అక్కడ ఉండడం చక్రధారి కూడా ఎప్పుడు ఎక్కువ మటుకు పాండవులు తీసుకెళ్ళేది. ఎక్కడ వెళ్ళినా గాంధీజీ చక్రధారి దీదునే వెళ్ళేవాడు అన్నమాట సేవలకు. అలా అక్కడ నేను దీదిని కోర్సులో వెళ్ళాను. అక్కడ ఉన్నప్పుడు వెళ్ళిందా కోర్స్ అయిపోయింది, బాబా కలుసుకున్నాం కూడా. కానీ నాకేమనిపించిందంటే దీది మీరు నా కోర్సు ఇవ్వాలి అని చెప్పి సరే అన్నాను. మరి నా దగ్గరికి 11 గంటలకు వచ్చి కూర్చో నేను చెప్తాను. 11 గంటల వరకు తొందరగా అన్ని సేవలు కరుణా సేవ ముగించుకొని వెళ్ళి కూర్చోండి. దాన్ని టీవీ చెప్పేటప్పుడు నోట్స్ రాసేదాన్ని కాదు, చాలా ధ్యానం పెట్టి వినేదాన్ని. తర్వాత రూమ్లోకి వచ్చి వెంటనే పాయింట్స్ నోట్ చేసుకునేదాన్ని. అలా అక్కడ కోర్సు మళ్ళీ విన్నాను. బాగా వెళ్ళిన తర్వాత ఇది ఇంకా డీప్గా నేను ఎంత అర్థం చేసుకోవాలి బాబాను వచ్చే జ్ఞానం ఎందుకు వస్తుంది సార్ అంటే శివబాబా గుప్తమైన వాడు కాబట్టి ఇది తొందరగా అందరికీ అర్థం కాదు. కానీ లోపల ఎవరికైనా అలా తొందరగా అర్థం కాలేదంటే లోపల దయ కలిగేది. నాకు కోర్సు అయిన తర్వాత కూడా ఏమి అట్లా స్పందన లేకపోతే దయ అనిపించేది. ఈ ఆత్మకు కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా మేము కూర్చోను. కానీ మన బాధ్యత అందరికీ బాగుపరచా. కానీ ఒక విషయం ఏంటంటే లౌకికంగా అప్పుడు నా లౌకిక ఏజ్ నేను బాబాకైనప్పుడు నా లౌకిక ఏజ్ 33 ఏళ్ళు. 33 ఏళ్ళ వరకు లౌకిక మ్యారేజ్ కాలేదు. దారిలందరూ ఆశ్చర్యపోయినారు. పెద్దగా ఎక్కువ పడినారు. అయితే तुम्हारी शादी क्यों नहीं? कितना समय అంటే ఏం చెప్పలేకపోయిందని. కానీ లౌకికంగా మాతాజీ వాళ్ళకి చాలా ఉండేది. ఆమె చాలా చింత చేసేది. అంటే నేను అనేది నాకు ఒకటి ఉండేది లౌకికంగా, మన కర్మలుగా మన కర్మలే మనకు ఫలిస్తుంది. ఏదైతే
చూడలేదు ఒకట మన కర్మలే మనకు ఫలమిస్తాయి. కాబట్టి మాతాజీ చెప్పేది మీకు ఎంత చూసినా మంచి సంబంధం రావట్లేదండి, అది మీరు కాదు నాది అది. కాబట్టి మీరు దానికోసం చింత చేయకూడదు. అలా ఆఖరికి ఇక్కడికి వచ్చింది, ఫిక్స్ అయింది, కార్డ్స్ కూడా ప్రింట్ కావాలి. ఆ సమయంలో బాగా దొరికినాను. నేను ముందు నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళాను. అయితే ఆ రోజు తెలిసింది వీళ్ళు పోతున్నారు, మాట్లాడుకొని రాయించుకొని వచ్చినాక. ఇంకా బాబా దగ్గర కూర్చొని అమృతలేదా నాకు ఒక్కటే గుర్తుంది, బాబా దగ్గర కూర్చొని చెప్పేసిన నువ్వేం చేయాలనుకుంటే చెయ్యి, నాకు తెలియదు. అంటే నాకు లభ్య తల్లిదండ్రులు అంటే కూడా చాలా రెస్పెక్ట్, ప్రేమ. వాళ్ళకు ఏం మాట రాకూడదు. అంటే జ్ఞానం పూర్తి అర్థకాలం ఉంది అయిపోయింది. అలా ఆఖరికి నెక్స్ట్ డే అందరూ కలిసి వెళ్ళినారు. నేను బాబాతో చెప్తూనే నీకు అప్పగించిన నెక్స్ట్ డే వాళ్ళు వెళ్ళి రిటర్న్ వచ్చినప్పుడు వాళ్ళ ముఖాలు చాలా ఇట్లా వాడిపోయి నిరాశంగా ఉన్నాయి. నాకు లోపల చాలా సంతోషం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏమని జవాబు ఇచ్చినారంటే మాకు నచ్చలేదు అంటే వాళ్ళు ఏమన్నారు, మీరు వేరే సంబంధం చూసుకోండి అని చెప్పినారు. అంటే రాయల్గా చెప్పినారు అనమాట, మీరు వేరే సంబంధం చూసుకోండి. అంటే అది క్యాన్సర్ అయిపోయింది, అంతా రెడీ అయింది, క్యాన్సర్ అయింది. ఈ బాబా నెక్స్ట్ డే ఉండేదో చాలా అద్భుతమైన అనుభవం అది బాబాతో. మనం పర్సనల్గా ఎలా బాబా రెస్పాండ్ అవుతారు మనకు. నెక్స్ట్ డే బాబా అన్నారు, ఎవరైతే బిడ్డ సత్యమైన హృదయంతో నాకు అప్పగించిందో ఒకవేళ వాళ్ళ సగాయి అయినా సరే నేను క్యాన్సర్ చేపిస్తాను అన్నాడు బాబా. అన్నది బాబా. నెక్స్ట్ డే అదే నడిచింది. నెక్స్ట్ డే క్లాస్లో కూర్చొని నాకు ఎక్కువ మాట్లాడే అలవాటు లేదు కాబట్టి నేను ఎవరితో షేర్ చేసుకోలేదు. బెంచ్లకి ఏమీ తెలియదు అనమాట. లోకి పిల్లలు చెప్పినారనమాట, బెంచ్కి ఇలా జరిగింది అని చెప్తే కొన్ని బెంచ్ స్టేజ్ మీదనే క్లాస్లో చెప్పేసినాను. ఇది ఎవరి గురించి నడుస్తుంది తెలుసా మూర్తి అని. ఇలా అయింది, జరిగింది, అలా చెప్పే వరకు అందరికీ ఏమనిపిస్తుంది? బ్రాహ్మణ పరివారానికి అయితే అలా బాబా ఎలా రక్షించినారు. దాని తర్వాత నేను లోపల వాళ్ళకి చెప్పేసిన, మీరు ఇంకేది చూడకండి, నా జీవితంలో అయిన లౌకిక మాసి చిన్నమ్మ, ఆమె కింద అప్పుడు జ్ఞానం లేకుండా ఆమె అస్సలు వదలలేదు. ఆమె ఆయన మనుగారు ఇంకో సంబంధం చూసినారు. ఏమంటారు అది వాళ్ళు కూడా చూసిన తర్వాత ఆమెగా ఏమన్నాడంటే, నేను ఆమెను అలా చూడలేకపోతున్నాను. అర్థమైంది కదా, అంటే లౌకికంగా అలా చూడలేను నేను. ఆ శబ్దం అలానే వస్తున్నాను. నేను ఒక పత్నిగా ఆమెను చూడలేను. అంటే ఆ దృష్టి రాలేదు. అలా వరకు ఇంకా ఆమెకి అనిపించింది మాసికి ఖచ్చితంగా చెప్పేసిన వేరే దీన్ని కూడా చూడాలని. దాంతో అది క్లోజ్ అయిపోయింది. నేను బాగా అయిపోయినా 1983లో మరి జ్ఞానంలోకి వచ్చినాం. కానీ 85లో బాబాకు పూర్తిగా సమర్పితమే. బాబా సేవలో యొక్క కన్నులతో మనస్సుతో బాబాకు అర్పించుకొని ఈరోజు బెల్లంపల్లిలో అందరూ బ్రాహ్మణ పరివారం మధ్యలో మీ అందరి ఆశీర్వాదాలు అనుకోండి, శుభ భావనలు అనుకోండి, ఆ వైబ్రేషన్స్ మధ్యలో ఈ అలౌకిక జన్మదినం జరుపుకోవడం శ్రీ బాబాకు బ్రాహ్మణ పరివారానికి చాలా థ్యాంక్స్.
బెహింజీ ముందుగా శ్రీకృష్ణుడు ఆహ్వానించారు కదా. ఇప్పుడు మరొక ఇద్దరు కుమారులు బెహింజీకి స్వాగతంతో డ్యాన్స్ చేస్తారు. ఓం శాంతి.
స్టేజ్ పైకి రావాల్సిందే కోరుతున్నాం. అలాగే మీనాక్షి అక్కయ్య, శాంతి అక్కయ్య, తేజు అక్కయ్య రాగలరు ప్లీజ్.
సంఘం మెంబర్. శ్రీకృష్ణుడు రాడు, మనమేమి సంఘమిగల్లో ఇవి యాక్చువల్లీ మనకు ప్రాప్తించవు. సత్యంలో ఒరిజినల్ ఉంటాయి అన్నీ కదా. అంటే దాని యొక్క బాబా మొన్న కూడా మురళిలో అన్నాడు, నీ దేవత స్వరూపం యొక్క ఫోటో తీసుకొని ఎప్పుడు నీ దగ్గర పెట్టుకోండి, చూస్తా ఉండండి అని. సో బెంజికి ఏం చెప్పినామంటే ఒక్కసారి వేసుకో, ఫోటో తీసి ఇస్తాము అని చెప్పినాం. అందుకని బెంజికి వెళ్ళి వేసి ఫోటో తీసి బెంజి ఫోటోలో పెట్టాలి. సో సాకార్ బాబా ఉన్నప్పుడు అంతా ఈ రూపం అంటే నారాయణ స్వరూపము, దేవి స్వరూపం చేసి బాబా ప్రతి ఒక్కరికి ఫోటో తీసుకొచ్చి చాలా దారిలో ఫోటోస్ ఉన్నాయి ఇట్లా ఆ స్వరూపంలో ఉన్నాయి. అంటే ఈ విషయం ఇప్పుడు మనం మర్చిపోకూడదు. మనం దేవాత్మలు ఇప్పుడు మనం ఏం కాలే దేవతలు, కానీ ఆ స్మృతి అనేది ఎప్పటికి ఉండాలి అని బాగా మనకు గుర్తు చేస్తున్నారు. రేంజ్లో ఉన్నాయి కాబట్టి సంఘమిగల్లో మాకైతే ఒక దేవుజీ కనిపిస్తారు కాబట్టి ఒక చిన్న అలంకారంతో మా తృప్తి కోసం, పద్మకే తృప్తి కోసం, దైవలకి తృప్తి కోసం ఇవ్వండి. బాబా ఈ రోజు మురళిలో చెప్పారు, సాధారణ చిత్రము దేవత చిత్రాన్ని అలంకరించుకొని పెట్టుకోండి అని. పాస్పోర్ట్ అన్నాడు బాబా దాన్ని. సో ఎలా కనిపిస్తున్నారు దేవుజీ? దేవుజీ అనుభవం నేర్పించినారు కదా. దేహం బట్టి అడ్డకుండా పొలం వాళ్ళకి కనిపించలేదు. సో దర్శనం ఇస్తారు, అందరికీ బెంచి పొలి ఇస్తారు పర్సనల్గా.
नन्हे से फरिश्ते तुझसे ये कैसा नाता, कैसे ये दिल के रिश्ते, ओ नन्हे से फरिश्ते तुझसे ये कैसा नाता, कैसे ये दिल के रिश्ते, ओ नन्हे से फरिश्ते। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। तुझे देखने को तरसे क्यों हर घड़ी निगाहें, तुझे देखने को तरसे क्यों हर घड़ी निगाहें, बेचैन सी रहती है तेरे लिए ये बाहें। मुझे खुद पता नहीं है मुझे तुझसे प्यार क्यों है, ओ नन्हे से फरिश्ते तुझसे ये कैसा नाता, कैसे ये दिल के रिश्ते, ओ नन्हे से फरिश्ते। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। नाजुक सा फूल है तू किसी और के चमन का, नाजुक सा फूल है तू किसी और के కరీంనగర్ తరఫు నుండి ఇద్దరు ఫరిష్టలకి 2 ఫరిష్టలు ఇస్తున్నాం. పద్మకేకి కేవలకి బెంజీ తరఫు నుండి కరీంనగర్ సెంటర్ తరఫు నుండి ఇద్దరికి ఒకటి ఫరిష్టలు. వాళ్ళే ఫరిష్టలు ఇవ్వాలి. से फरिश्ते तुझसे ये कैसा नाता, कैसे ये दिल के रिश्ते, ओ नन्हे से फरिश्ते। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। तू कुछ नहीं है मेरा फिर भी ये तड़प कैसी, तुझे देखते ही खून में उठती है क्यों लहर सी, हर वक्त मुझको रहता तेरा इंतजार क्यों है, ओ नन्हे से फरिश्ते तुझसे ये कैसा नाता, कैसे ये दिल ఇచ్చినాడు అంటే గోల్డెన్ ఛాన్స్ మనకి. అది ఈ విధంగానే నాకు అనుభవం అవుతుంది. అంటే ఇన్ని సంవత్సరాల నుండి అలౌకిక బర్త్డే చేశారు కరీంనగర్లో. కొన్ని సేవా కార్యక్రమాలలో అకేలైతే బిజీగా ఉంటారు, కానీ ఇప్పుడు తృప్తిగా మేము మా కళ్ళ ఎదురుగా బెగించి అలౌకిక జన్మదినాన్ని చూసాము. అంటే దేవత యొక్క బర్త్డే చూస్తున్నాము అనే అనుభవం అయ్యింది. సత్యయుగంలోనైతే చాలా ఘనంగా చేస్తారు, కానీ అంత ఘనంగానైతే ఇక్కడ చేయలేము. వీలైనంతనైతే బెహెన్జీకి ఇలా జన్మదినాన్ని జరపడం అనేది చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. కాబట్టి అంటే ఇక్కడ అవకాశం అనేది మాకు ఇచ్చినారు. ఎలా అంటే పోయిన సంవత్సరము అడిగాము
ఇక్కడ జరపాలి అని అప్పుడు వీలు కాలే. కానీ ఇప్పుడు ఎలా అంటే అనుకోకుండా అవకాశం, మేము ఊహించలేదు. అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది అని మనీషాకయ్య చాలా అదృష్టాన్ని మరియు భాగ్యాన్ని కల్పించినారు. అక్కయ్యకి చాలా చాలా ధన్యవాదాలు. బెహిన్జీకి అలౌకిక జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. అలా కాదు, చాలా చాలా అదృష్టవంతులు. ఈ సందర్భంగా ఒక వాక్యం చదవాలనిపిస్తుంది నాకు. ఏమిచ్చి తీర్చుకోగలం వీరి రుణం మనం ఇదేలా ఇదేనేమో కాబోలు సత్యయుగ ప్రారంభ వేళ. సత్యయుగం మన ఏదో చెప్తాం తెలియదు, కానీ ఇప్పుడైతే సత్యయుగము ఇక చూసినాం, దేవీ దేవతలు చూసినాము. బాబా కూడా అదే చెప్తున్నాడు, ఇప్పుడే మీరు అందరూ తయారు కాండి, దేవీ దేవతలు తయారు కాండి. అంటే మనకు ఒక గ్యాటరీ ఇదంతా మన దేవీ దేవతలు తయారు చేసేటటువంటి యూనివర్సిటీ. నిజంగా మనం ఇప్పుడు ఈరోజు చూసినాం, మనం కూడా ఆ దారిలోనే నడవాలి. నిజంగా మనం ఏమిచ్చి రుణం తీర్చుకోలేదు. ఈ త్యాగము, ఈ పవిత్రత, ఇదంతా కూడా అంత సామాన్యమైన విషయం కాదు. అయినప్పటికీ కూడా మనమందరం కూడా దానికోసమే ప్రయత్నం చేయాలి. ఇదే మనకు ఒక నిదర్శనం అన్నమాట. వాళ్ళు మన సందర్భంలో బెల్లంపల్లికి మన యొక్క కరీంనగర్ రీజియన్ సెంటర్స్ అక్కయ్యలు అందరూ రావడం అనేది మా యొక్క బ్రాహ్మణ పరివారం, బెల్లంపల్లి బ్రాహ్మణ పరివారం తరఫున మరొకసారి గ్రాండ్ క్లాస్. ఇది మళ్ళీ చూడలేము మనం, ఈ అవకాశం మళ్ళీ రాదు, ఎప్పుడో ఒకసారి వస్తుంది. కాబట్టి వాళ్ళందరూ రావడం అనేది చాలా చాలా అదృష్టంగా భావిస్తూ విజయ మహేజీ అక్కయ్య గారికి, మనీషా అక్కయ్య గారికి ఇద్దరికి కూడా ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు. ఈ యొక్క దైవీ సేవలో ఉన్నటువంటి మనమందరం కూడా అక్కయ్య మనకు ఆదర్శం. వాళ్ళతో పాటు మనం ప్రయాణం చేస్తున్నాము. దానిలో భాగంగా అక్కయ్యలకి ఏమన్నా మనం చేయగలము అంటే నాకు ఒక చిన్న ఆలోచన వచ్చేది, వాళ్ళు చేసేటటువంటి సేవల్లో చిన్న సాయది నేను అక్కయ్యకి ఈరోజు అందించాలనుకుంటున్నాను. ఈరోజు మన ఈ యొక్క జన్మదిన శుభ సందర్భంగా థ్యాంక్ యూ అక్కయ్య. మీ యొక్క జన్మదినాన్ని, ఈ శుభ సందర్భాన్ని మీ అందరం వీక్షించేటటువంటి ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్క అక్కయ్యలకి, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసినటువంటి పద్మక్కయ్యకి, కైవలక్కయ్యకి, మరియు ఇంకా మా బెల్లంపల్లి సెంటర్ అక్కయ్యలందరూ, తోడున్న అక్కయ్యలందరికీ, అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉమాప్రసాద్ భాయ్ గారిని ఆహ్వానిస్తున్నారు మాట్లాడుతున్నారు. నన్ను కూడా మాట్లాడడానికి అనుమతించినటువంటి నుంచి మనం వేడుకుంటూ, ఓ అమృతమూర్తి, అందమైన అనుబంధం మీతో మా బెల్లంపల్లి వాసులే. అంతులేని అనురాగం, మరుపురాని జ్ఞాపకాలు, మరవలేని మీ దీవెనలు, మమ్మల్ని నడిపించే
మీ ప్రవచనాలు, బాబాపై విశ్వాసం, మీపై ఉన్న మమకారం చెరగదు ఏ కాలంలోనైనా, ఏ యుగంలోనైనా. మీ మాట సత్యానికి, మీ బాట సత్యలోకానికి. మీ సంకల్పం సేవలో స్నేహితురాలుగా, కూతురుగా, దేవీ దేవతగా ఫలంను పెంచుతున్న ఓ అమృతవల్లి బహెన్జీ గారికి మీకు మా సదా కృతజ్ఞత. ఓం శాంతి. చక్కగా కాదు, సుందరంగా. చక్కగా అనేది చిన్న మాట, చాలా సుందరంగా, కళ్ళకు సొంపుగా అంటారా, సొంపే కదా, చెవులకింపుగా అనే కవిత, కళ్ళకు సొంపు. నాకు తెలుగు రాదు, అందుకే వెళ్ళట్లేదు. సో ఎంత సుందరంగా మీ కళ్ళతో చూసారుగా. సో ఇది మాకు ఇందుకు కారణమైనటువంటి శాంతిబేన్ అన్నారు కదా, బెల్లం ఇంకా పల్లి. ఇంకొక విషయం యాడ్ చేయాలనుకున్నా, అసలు యాక్చువల్గా బెల్లం పల్లి కాంబినేషన్ బెంజి. ఓకేనా? సో చాలా చాలా థ్యాంక్స్ మనస్ఫూర్తిగా. మనం స్నేహితులతో కలిసి అందరం మనం కలిసినాం. ఈ విశేషంగా పద్మాబెన్ అనేది నిజమే. మనీషా బెన్ కూడా అది మనం పెద్దవాళ్ళు ఆహ్వానించినప్పుడు ఎంత ఫాస్ట్గా మళ్ళీ ఫోన్ చేసి ఇటుది అటుది కూడా మనం కరెక్ట్గా జరగాలి. పెద్దవాళ్ళని గౌరవిస్తూ అది ఇక్కడికి వెళ్ళాలి. మనకు తెలుసు సమయం కూడా అవుతుంది, నేను కరీంనగర్కి చేరుకొని మనసుకి వెళ్ళాలి. కానీ మీ అందరి వైబ్రేషన్స్ ఎంత పవర్ఫుల్ అండ్ శుభభావంతో ఉన్నాయంటే వాచ్ని చూస్తామంటే కనిపించడం లేదు. ఒకటైతే రిక్వెస్ట్ చేసినాం 9 వరకు కనీసం చేస్తే మంచిదని. మీ అందరూ కూడా ఇది అంటే దృఢత ఉండదు కదా, సఫలత ఉంటుంది. అలా మనం ఈ ప్రోగ్రాం మార్చొద్దు అన్నది మనిషిపై. నాకు కూడా ఫోన్ వచ్చింది వెళ్ళింది, నేను చెప్పిన మనం ఇప్పుడు ఏం చేద్దామంటే వద్దు ఇప్పుడు ఏం ఆలోచించకండి, అది తనకు తాను ఆలోచించి ప్లాన్ చేసి వెంటనే పాజిటివ్గా తనకు కూడా జవాబు ఇచ్చేసింది. ఇక్కడ కూడా వెళ్ళాల్సింది పెంచి ఇచ్చినారు కాబట్టి, ప్రతి బాబా దైవ పరివారం మనకి ఇచ్చినారు కాబట్టి ఏదో ఒక స్పెషల్ డేని అలా అవుతుంది. ఎందుకు అలాగే అనుకొని ఇక్కడికి రావడం జరిగింది, అక్కడ కూడా వెళ్ళాల్సింది. మీ అందరూ ఇచ్చిన ఈ శక్తిశాలి వైబ్రేషన్స్ శరీరాన్ని కూడా బలం ఇస్తేనేమో వెళ్తాము. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంత భావనతో అందరం జరుపుకున్నాం. ఓం శాంతి. అంటే అందరి తరపున రాస్ చేసుకున్నారు. అది చూస్తూ మనమందరము కూడా రాస్ చేయాలి. కానీ మనస్సుతో ముందుగా వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తున్నప్పుడు మనం దాన్ని ఆస్వాదిద్దాం. पंखिड़ा ओ पंखिड़ा पंखिड़ा हो पंखिड़ा
प्यारे भगवन, पलक में भर के दिखा रहे हम, फलक से हम यही गा रहे। कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे। झलक तुम्हारी ओ प्यारे भगवन, पलक में भर के दिखा रहे हम, फलक से हम यही गा रहे। कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे। करनहार हम किए जा रहे। ओ झलक तुम्हारी ओ प्यारे भगवन। हाथों को वरदान हमारी रक्षा किए जा रहे। कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे। करनहार हम किए जा रहे। झलक तुम्हारी ओ प्यारे भगवन। प्रसन्न प्रभु की पालना से तुम ही बने हो हमारे पालक। वाह जो है सारे जग का मालिक, हम उसके प्यारे बने हैं बालक। हुक्म ही हुक्म चला रहा है, हम सच्चे दिल से किए जा रहे। कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे। करनहार हम किए जा रहे। ओ झलक तुम्हारी ओ प्यारे भगवन। सब तुम्हारा बस ध्यान इतना हमें है धरना। हम भी तुम्हारे सब है तुम्हारा, अहंकार किस बात का करना। तेरे हवाले कश्ती हमारी, बड़े प्यार से लिए जा रहे। भर के दिखा रहे हम, फलक में भर के दिखा रहे हम, फलक से हम यही गा रहे। फलक से हम यही गा रहे। कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे। करनहार हम किए जा रहे। ओ
कितनी अच्छी